హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సాటర్డే ఎపిసోడ్ అయితే చూశానన్నమాట. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నాగార్జున గారు మంచి మంచి హింట్స్ అయితే ఇచ్చారు అందరికి. అంటే నెక్స్ట్ నుంచి గేమ్ ఎలా ఉండాలి మీది అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి హరీష్ గారికి ఏమన్నారు, బీన్ బ్యాగ్ లో కూర్చోవడం కాకుండా నువ్వు గేమ్ కూడా ఆడాలి, డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, మాట్లాడాలి, నీ ఒపీనియన్ చెప్పాలి అన్నట్టుగా చెప్పారనమాట. ఇలా సైలెంట్ గా ఉంటే నడవదు అని చెప్పేసి. నెక్స్ట్ సంజన గారికి అయితే ఏం హింట్ ఇచ్చారంటే, ఇంకా దొంగతనాలు ఆపేసే అమ్మ, అది ఇంకా నో మోర్ ఏ ఫన్ అన్నట్టుగా చెప్పారు. ఫన్ యాంగిల్ వెళ్ళట్లేదు నువ్వు చేసేది, కొంచెం ఓవర్ బౌండ్ అవుతుంది అన్నట్టుగానే చెప్పారనమాట. ఇంకా దొంగతనాలు చేయొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ తనూజ గారికి ఏమో హార్ట్ కి తీసుకోవద్దు, ఇది రిలేషన్, ఇదే బాండింగ్, వీటి కోసం వచ్చావా గేమ్ కి, లేకపోతే కప్పు కొడతానికి వచ్చావా అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఆవిడ అక్కడ వీక్ అయిపోతుంది అనమాట. ఆవిడ ఎవరైతే క్లోజ్ అనుకుంటున్నారో వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఇంకా బాగా హార్ట్ కి తీసేసుకుని యాడ్ అవటం చేసింది అనమాట. సో లాస్ట్ వీక్ ఆ హింట్ ఇచ్చారనమాట. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ కిను తనూజకి ఏమన్నా గొడవ అవుతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకు అంటే వీడియో చూపించారనమాట. వీడియో చూపించే ముందు పోప్ విషయంలో తప్పెవరిదంటే మమ్మీది అన్నాడు, అంటే సంజనాదే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత చూసిన తర్వాత ఏమో తనుజ తప్పు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే ఇది విసిరినట్టుంది అని చెప్పేసి. సో మేబీ ఇక్కడ ఏదన్నా గొడవ జరగచ్చు అనిపించింది నెక్స్ట్ వీక్. సో ఇది ఎక్కడో ఫ్లేర్ అవ్వబోతుంది అని అయితే అనిపించింది. ఇంకొకటి రీతుని అడిగినప్పుడు ఏంటంటే నీ స్ట్రాటజీ ఏంటమ్మా, నీ స్ట్రాటజీ లేదా అది ఇది అని చెప్పేసి తన్నోటితోనే చెప్పించారు. ఏమని నాగార్జున గారు అది స్ట్రాటజీనే అని, అంటే కళ్యాణ్ని తీసేయించడం స్ట్రాటజీనే అని చెప్పేసి చెప్పించారు. సో అక్కడ కళ్యాణ్కి వెలిగి ఉంటది, అంటే స్ట్రాటజీ పరంగానే తీసేశారు నన్నని. ఇంకొకటి శ్రీజాతో క్లారిఫికేషన్ ఇప్పించారు గైస్. ఫస్ట్ నేను రాముని తీసేస్తాను, ఇమాన్యుయల్ ని తీసేస్తాను, తర్వాతే వీళ్ళిద్దరిలో రీతుని తీసేస్తాను అన్నట్టుగా చెప్పిందంట. సో అదొక క్లారిఫికేషన్ వచ్చింది పవన్ కళ్యాణ్ కి. అండ్ ఆల్సో కళ్యాణ్ వచ్చినప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే మోసపోయావ్ అని చెప్పేసి అన్నారనమాట. ఇంకెక్కడో దీన్ని ఇంకా ఆపడం కాదు, ఇది ఇంకా ముదరాలి అన్నట్టుగా బిగ్ బాస్ ప్లాన్ ఏమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా ఉండబోతుంది, 2-3 స్టార్ట్ అవబోతున్నాయి గొడవలు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరిగిద్ది మండే అని చెప్పేసి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.